ఎందుకు అంటే ఎక్కడ భయపడ్డారు? మేడం గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు ఇప్పటివరకు అంటే సోదరులు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడినన్ని వింటా ఉన్నాము. వింటుంటే ప్రజలు కూడా నవ్వుతున్నారు. అంటే విధానం లేకుండా మనము ఎట్లా అంటే అట్లా మనకు అవకాశం ఉంది కదా అని అనకూడదు. ఒక విషయం మేడం, అధికార దుర్వినియోగం సరే మేము చేసినామని మీరు ఆరోపిస్తున్నారు. ఓకే, కొంచెం సేపు దాన్ని అట్లా ఆగుదాము. ఈరోజు నేను పొద్దు నుంచి ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజు నేను టీ న్యూస్ చూసిన మేడం, ఏం చెప్తారో చూద్దామని. అన్ని వార్తా ఛానళ్ళు ఇటు బీహారు, ఇటు జూబ్లీ హిల్స్, అట్లాగే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడికి సంబంధించిన విషయాలు అన్ని వార్తలు చూపిస్తుంటే ఒక టీ న్యూస్ మాత్రం మన జూబ్లీ హిల్స్ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేసింది. మంచిది, బాగుంది. అయితే విజువల్స్లో మొత్తం కూడా ఖమ్మం నాయకులు కనిపిస్తున్నారు, నల్గొండ నాయకులు కనిపిస్తున్నారు, తర్వాత వరంగల్ నాయకులు కనిపిస్తున్నారు, నిజామాబాద్ నాయకులు కనిపిస్తున్నారు. మరి వీరందరూ ఏం దుర్వినియోగం చేసిండ్రు? వీళ్ళందరూ ఈరోజు మేము చాలా మంచి వాళ్ళము, ఎన్నికల కమిషన్ని మేము చాలా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మేము కాక ఇంకెవ్వరు గౌరవించరు, ప్రజాస్వామ్యానికి గౌరవము, రాజ్యాంగానికి విలువలంటే బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరికీ జూబ్లీ హిల్స్లో ఏం అవసరం ఉంది? వీళ్ళందరూ జూబ్లీ హిల్స్లో మీడియాతో ఎట్లా మాట్లాడినారు? నేనేమంటలేను, ఇంతకుముందు సోదరులే మాట్లాడుకుంటూ 5-6 గంటల వరకు నేను అక్కడనే ఉన్నా అని అంటున్నాను. ఎట్లా ఉంటారు మీరు జూబ్లీ హిల్స్కి సంబంధం లేనటువంటి వాళ్ళు కదా. అట్లాంటప్పుడు 5-6 గంటల వరకు మీకు ఉండడానికి ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ ఏముంది? ఎట్లా ఉంటారు మీరు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మనము చేసిందంతా కూడా పూజ పని, ఎదుటి వాళ్ళు చేసి మేడం దయచేసి ఇట్లా క్లాస్ విషయం అంటే దయచేసి వద్దు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు దయచేసి వారికన్నా చెప్పండి, విఘ్నతతో వ్యవహరిస్తే మంచిగా ఉంటది. కాబట్టి వారు ఎట్లా 5-6 గంటల వరకు వారు ఎట్లా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంటారో దానికి జస్టిఫికేషన్ ఏందో వారి దగ్గరనే లేదు. కాబట్టి ఈరోజు ఓడిపోతున్నప్పుడు ఇంకా చివరిగా వీళ్ళు చెప్పే మాటలు ఏంటనేది నేను ఒక ఇదే వేదిక పైన 2 రోజుల ముందని నేనే చెప్పిన. ఏమని చెప్తారు వీళ్ళు? అధికార దుర్వినియోగము, పోలీసులు అధికారులను కస్టడీలోకి తీసుకోవడం ఏంది మేడం? నాకు అర్థం కాలేదు. వారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ అధికారులను సైతం అధికారులను కస్టడీలోకి తీసుకోవడం ఏంది? పోలీసులు కండువాలు వేసుకొని పని చేసినారు మీరు చూసిరు కదా. మరి ఏ పోలీస్ అధికారి కండువ వేసుకొని పని చేసిండో ఆ అధికారి మీద ఫిర్యాదు చేయొచ్చు కదా ఎలక్షన్ కమిషన్కి. 6,000 ఇచ్చిండ్రు, 7,000 ఇచ్చిండ్రు అని అంటున్నారు. మీకు తెలుసు కదా ఇచ్చిన సంగతి. మరి ఆ ప్రాతిపదికను పట్టుకొని ఇక్కడ ఫలానా దగ్గర ఫలానా వాళ్ళకి 6,000 7,000 ఇచ్చిరని ఈసీకి పోయి కంప్లైంట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు మీరు? కాబట్టి ఏంటంటే ఓడిపోయినప్పుడు చెప్పాల్సిన మాటలు ఏంటి అంటే, ఇగో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి తప్పించుకోవాలి. ఒక విషయం మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ మిత్రులను అభినందిస్తా. ఏం చెప్పినారు వారు మాట్లాడుకుంటా అంటే, దాదాపు 3 నెలల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళు అందరూ కలిసి జూబ్లీ హిల్స్లోనే పనిచేసిండ్రు అని చెప్పారు. థ్యాంక్ యూ మిత్రమా. ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కలిసి కట్టుగా ఒక దగ్గర పని చేసిందని మీరు చెప్పకనే చెప్పినట్టు ఒప్పేసుకున్నారు. కాబట్టి సందర్భము సమయము వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, పార్టీ మొత్తం కూడా ఒక స్టాండ్ పైన నిలబడుతుంది అని నేను చెప్పిన మాటలకి ఈరోజు వారు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అది మా పదవులు ముఖ్యం కాదు మాకు. మేము ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరమైనా ముందు మేము పార్టీకి కార్యకర్తలం కాబట్టి మాకు ఎన్నికలు అనేటివి కార్యకర్తలుగానే పనిచేస్తాం. మునుగోడు ఎన్నికలు జరిగేటప్పుడు భారత్ జోడో ఒక పక్కన జరుగుతుంది మేడం. రాహుల్ గాంధీ గారు ఇక్కడే ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పొద్దున భారత్ జోడోలో పాల్గొంటారు, పొద్దున సాయంత్రము, మధ్యాహ్నం అంతా మునుగోడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేవారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలు చేయడం అనేది ఇష్టం. కాబట్టి మీరు ఎన్నికలకు రాలేదని, మీకు ఎన్నికలంటే ఇష్టం లేదని, మీ నాయకులందరూ ఒక తాటి పైన లేరని, మీ అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి 2 పెద్ద నాయకులే అభ్యర్థిని ఓడగొట్టడానికి మీ దగ్గర ప్రయత్నం చేసిరు. కాబట్టి మా దగ్గర కూడా అట్లానే ఉండాలంటే ఎట్లా? మా దగ్గర అట్లా ఉండదు. మా దగ్గర ప్రజాస్వామ్యంలో మేము ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు మేమందరం కూడా ఒకటే మాట మీద, ఒకటే తాటి మీద పనిచేస్తాము. కాబట్టి
ఈరోజు ఇంతకుముందు మిత్రులు మాట్లాడుకుంటూ చాలా మాటలు మాట్లాడినారు. కాబట్టి మేము చెప్పాల్సిందంతా ప్రజలకు ఆల్రెడీ మొన్నటి వరకు నిన్నటి వరకు చెప్పేసినాం. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నేను ఆ విషయాల జోలికి పోను. నేను మళ్ళీ దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 14 తారీఖు నాడు ప్యానెల్లో తప్పకుండా నన్ను పెట్టండి. ఆ రోజు మోగించే విజయ దుందుడు ఏదైతే ఉంటుందో ఆ విజయోత్సవంలో చాలా విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. కాబట్టి ఈ సమాధానాలన్నీ కూడా ఆ రోజు చెప్తా. ఎందుకంటే గెలుపు మా వాకిటి ముందర ఉంది కాబట్టి ఇప్పుడు ఆవేశపడో లేకపోతే హెచ్చులకు పోయో నిరాధారమైన ఆరోపణలు చేయడానికి నేను సిద్ధంగా లేను. ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్నికల్లో వీళ్ళు చేసిన డ్రామాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను 14వ తారీఖు నాడు ఆధారాలతో సహా నేను స్టూడియోలో ఉంటాను కాబట్టి ఆధారాలతో సహా 14వ తారీఖు నాడు ఖచ్చితంగా పూర్తి వివరాలు చెప్తాను. ఈ రోజు జరిగినటువంటి ఒక విషయం చెప్తా. మాగంటి గోపీనాథ్ అంటే సునీతమ్మ గురించి వారు ఒక మాట అన్నారు, రాణి రుద్రమదేవి అని ఒక మాట అన్నారు. మంచిది సార్, మీ వరకు రాణి రుద్రమదేవి అనుకుంటే మీ దగ్గర పెట్టుకోండి, కానీ దయచేసి దాన్ని తెలంగాణ సమాజం యావత్తు మీద దయచేసి రుద్దకండి. ఎందుకంటే రాణి రుద్రమదేవి అంటే అది ఒక్క గొప్ప భావోద్వేగం, అదొక ఎమోషన్. అది మనకు ఆ సందర్భం ఉంది, అవకాశం ఉంది మాట్లాడడానికి. కాబట్టి ఎక్కడంటే అక్కడ, ఎట్లా అంటే అట్లా దయచేసి ఎవరికంటే వారికి వాడడం సమంజసం కాదు. మనం వాడే పదజాలు పోలికలు దయచేసి వారికి ఒక అర్హత అనేది ఉండాలి, దాన్ని చూసుకొని వాడితే బాగుంటుంది. లేదంటే రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళని మనము కించపరిచినట్టుగా విధానం అవుతుంది. కాబట్టి దయచేసి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు మాట కాన్సెప్ట్.